దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఏఐసిటిఈ కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలో భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 2 టీంలు హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన పోటీల్లో 2 విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి ఒక్కొక్క బృందం 75,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా అందుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన పోటీలలో ఒక టీం రన్నర్ గా నిలిచి 25,000 రూపాయల నగదు బహుమతి అందుకుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. మంగళవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ఎస్ఆర్కేఆర్ ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన విద్యార్థుల కృషి అభినందనీయమని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఐడియా ల్యాబ్ హెడ్ డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ కళాశాలలో టెక్నాలజీ సెంటర్, ఐడియా ల్యాబ్ ఉండడం వలన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుని దేశంలోనే అరుదైన ఖ్యాతి గడించడం విద్యార్థులు సాధించిన విజయానికి ఇది ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెడ్స్ డాక్టర్ బిఆర్కే వర్మ, డాక్టర్ పి రవికిరణ్ వర్మ, డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చింతలపాటి దిలీప్ చక్రవర్తి, డాక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Very happy and proud that 3 of our college teams won prizes at the national level at the Smart India Hackathon finals. 2 teams have secured first place under the hardware category held at VNR VJIT and won a cash prize of 75,000. I congratulate the entire students and also their mentors and Gopal Krishnamurthy garu and Kurella Pavan Kumar garu, and another team got second place at Ghaziabad. So I wholeheartedly congratulate all the mentors and the students, and also I congratulate the department heads and finally the director and principal of our college for their continuity. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ టెక్నాలజీ సెంటర్ అలాగే ఐడియా ల్యాబ్ 3 టీములని ఆల్ ఇండియా లెవెల్లో పంపడం జరిగింది. సో 3 టీముల్లో 2 టీములకి ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో స్మార్ట్ ఇండియా యాక్థాన్లో ఫస్ట్ ప్రైజ్ రావటం, అలాగే థర్డ్ దానికి 1 మార్క్ తోటి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే స్మార్ట్ ఇండియా యాక్థాన్లో పాల్గొని ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి డిజైన్ థింకింగ్లో కానీ, అలాగే ఇన్నోవేషన్లో కానీ, క్రియేటివిటీలో కానీ ఇన్నిటిలో కూడా చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటేనే ఇలా సాధించగలరు. సో ఏదైతే ఉందో రేపు వద్దిన ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్ రావడానికి కానీ, ఎంటర్ప్రెన్యూర్ అవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ టీం ఈ మెంటర్స్ అందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. వాళ్ళు తీసుకున్న టాపిక్స్ కూడా ఏంటంటే, ఒకటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్. అంటే అగ్రికల్చర్లో మనకు అందరికీ తెలుసు, జంతువులు కానీ లేకపోతే మనుషులు కానీ లోపలికి వెళ్తూ ఉంటే షాక్ పడుతుంది అనమాట ఆ ఫెన్సింగ్ వలన. వీళ్ళు చేసిన మోడల్ని ఎక్స్పర్ట్ టచ్ చేసినప్పుడు ఆయనకు కూడా షాక్ కొట్టిందంట. కాబట్టి దాంతో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ షాక్ అంటే జనరల్గా షాక్ కొడితే ఎస్పెషల్లీ వెట్ కండిషన్స్లో అయినప్పుడు జంతువులు కానీ లేకపోతే మనుషులు కానీ మరణించడం కూడా జరుగుతుంది. దానికి కాకుండా ఓన్లీ షాక్ కొట్టితే మనకు కాషన్గా ఉంటుంది అనమాట. రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ. మన టెక్నాలజీ సెంటర్లో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే సోలార్ తోటి ఎనర్జీని సంపాదించి ఆప్టిమమ్ యూటిలైజేషన్ అనమాట. అంటే రూమ్లో టెంపరేచర్ దాని అంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది, ఎవరైనా బయటికి వెళ్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అది సెకండ్ పాయింట్. మూడోది ఏంటంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే దాని నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేక్ హోల్డర్స్కి వెళ్తున్నాయి. సో అది ఎలాగ ప్రాపర్గా జరుగుతున్నదా లేదా అనేది 3వ స్టేట్మెంట్. కాబట్టి 3 స్టేట్మెంట్లు ఎక్సలెంట్ స్టేట్మెంట్ అవడం వల్లనే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఫస్ట్, ఒకదానికి సెకండ్ వచ్చింది. సో ఇవన్నిటికీ కూడా కన్సర్న్ హెచ్ఓడీస్కి అలాగే మెంటర్స్కి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే కాంపిటీషన్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషను. గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాయి. ఈ సందర్భంగా మా కాలేజీ నుంచి 4 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినాయి. హైదరాబాదు, ఢిల్లీ అండ్ డెహ్రాడూను. ఆ 4 టీమ్స్లో 3 టీమ్స్ ప్రైజెస్ ఓన్ అయినాయి అండి. 2 టీమ్స్ ఫస్ట్ ప్లేసెస్, 1 టీమ్ సెకండ్ ప్లేస్ వచ్చింది. నిజంగా ఇది అందరికి చాలా అభినందనీయం. ఎస్ఆర్కే స్టూడెంట్స్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో 3 అవార్డ్స్ గెలవటం అనేది ఇట్స్ ఎ రికార్డ్ అండి. సో 2 నేషనల్ అవార్డ్స్ అండ్ 1 డిస్టింగ్విషింగ్ పెర్ఫార్మర్ అవార్డు వచ్చింది. సో ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు. సో 2015లోనే మేనేజ్మెంట్ టెక్నాలజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత ఐడియా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం వల్లే ఈ ప్రైజెస్ వచ్చినాయి. ఓవర్ నైట్లో మనం ఎంత బిల్డ్ చేసినప్పటికీ ఈ కల్చర్ ఏదైతే కాలేజ్లో తీసుకొచ్చామో
దానివల్ల ఈ ప్రైజెస్ నెగ్గారు. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు, ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్. 36 hours కోడింగ్లో వాళ్ళు చేసిన దానికి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు. సో ఈ SIH 2025లో ముఖ్యంగా రెండు టీమ్స్ నా ద్వారా నా మెంటరింగ్లో విన్నింగ్లో విన్ అయ్యామంటే జాయింట్ విన్నర్గా ఉన్నాం. సో ఇందులో మెయిన్గా ఒక ప్రాజెక్ట్ ఏమో సోలార్ ఇంజెక్షన్ అండ్ సోలార్ రెన్యూవబుల్స్ మీద పనిచేసామండి. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ మీద పనిచేసాము. కంటిన్యూస్గా 6 నెలల నుంచి ప్రీవియస్గా మేము వర్క్ చేసి కంటిన్యూస్ ఇండస్ట్రీలో ఇక్కడ చేయగలిగి ఇండస్ట్రీ ఇంటరాక్షన్తో పాటు ఇండస్ట్రీ కొలాబరేషన్తో పాటు మేము ఇక్కడ వర్కౌట్ చేసి కాలేజీలో ఈ ఫెసిలిటీ ద్వారా వర్కౌట్ చేసి కంప్లీట్గా ప్రొడ్యూస్ చేసామండి. సో 1 month బ్యాక్ ఇంటర్నల్ హ్యాకథాన్, మెగా ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేసాం. 300 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 300 టీమ్స్లో 50 టీమ్స్ సెలెక్ట్ చేసి టాప్ 50 టీమ్స్ సెలెక్ట్ చేసి నామినేట్ చేసాం. AICTE సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసిన SIH గ్రాండ్ ఫైనల్కి నామినేట్ చేసాం. ఆ 50 టీమ్స్లో 4 టీమ్స్ సెలెక్ట్ అయినాయి. సో SIH గ్రాండ్ ఫైనల్కి. సో 2025లో 4 టీమ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పార్టిసిపేట్ చేశారు. డెహ్రాడూన్లో ఒక టీము, ఢిల్లీ ఘజియాబాద్లో ఒక టీం, అండ్ VNR విజ్ఞాన జ్యోతిలో హైదరాబాద్లో 2 టీమ్స్ సాఫ్ట్వేర్ ఎడిషన్ అండ్ హార్డ్వేర్ ఎడిషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. AI అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ IoT దాని మీద బూట్ క్యాంప్స్ అటెండ్ అయ్యి ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయడం జరిగింది. హాయ్, నా పేరు అశ్వన్. నేను స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వర్క్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి PMSI కాంపోనెంట్స్ 3 ఉంటాయి. సో వాటికి సింగిల్ స్ట్రీమ్ లైన్ లేదు అండ్ కంప్లీట్ మేనేజ్మెంట్ మొత్తం ఏమీ పర్ఫెక్ట్గా లేదు. సో దానికి మాకు ప్రాబ్లం తీసుకొని మొత్తం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చాం. సో దే సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళ గైడింగ్ అండ్ ఎవ్రీథింగ్, మా మెంటర్స్ అండ్ ఎవ్రీవన్ గైడెడ్ us a lot and it was a memorable experience. Hi, we are from Team JASTRA and మా ప్రాజెక్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫెన్స్ ప్రొటెక్షన్ అండ్ డిటెక్షన్. సో బేసికలీ ఏంటంటే మేము 6 months నుంచి ఐడియా ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉన్నాం. సో బికాస్ ఆఫ్ దట్ ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్తోనూ ఆ లాజిక్ థింకింగ్తోనూ మేము ఈ SIHలో పార్టిసిపేట్ చేసాం. అండ్ 2 months నుంచి SIHకి బాగా కష్టపడ్డాం. అండ్ దట్ అదంతా ఒక ఎత్తైతే అండ్ 5 days, ఆ లాస్ట్ 5 days అనేవి మాకు ఇంకో ప్రిషియస్ డేస్. అండ్ మా సపోర్ట్ వచ్చేసి మా మెంటర్స్ పవన్ సార్, గోపి సార్, అలాగే దీపికా అక్క బాగా సపోర్ట్ చేశారు. అండ్ హలో ఎవరీవన్, మై నేమ్ ఈజ్ సాయి ప్రకాష్ అండ్ నేను ఈ 5 days హ్యాకథాన్లో మేము SRK కాలేజ్ నుంచి ఒక హార్డ్వేర్ ప్రాజెక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యాము. అండ్ ఈ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ అండ్ SRKని 2025లో రిప్రజెంట్ చేసినందుకు వెరీ హ్యాపీగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.